హరే కృష్ణ. గోదాదేవి 16వ పాసురం. నాయగనాయి నిండ్ర నంద గోపనుడయ్య కోయిల్ కాప్పానే కొడితోండ్రుం తోరణ అంటూ మొదలై వాయాల్ మున్న మున్నం మాట్రాదే అమ్మా నీ నేయ నిలక్కవదం నిక్కేలో రేవంబాయ్ అంటూ ముగుస్తుందండి. ఈ పద్యం ఆండాళ్ అమ్మవారు రాసిన తిరుప్పావైలోని 16వ పాసురం. ఇది తమిళ భక్తి సాహిత్యంలో ప్రముఖమైనది. ఇందులో ఆండాళ్ పరమాత్మని చేరుకునే మార్గంగా మార్గశిలగా మార్గళినోమును పాటిస్తూ శ్రీకృష్ణుని మేల్కొలిపే ప్రయత్నంగా గోపికలతో కలిసి పాడించబడుతుందండి. గమనించండి, భాషలో మనకి తెలియకుండానే మనకు అర్థమైపోతుంటుంది. నాయగనాయ్ అంటే నాయకత్వము, నందగోపుడయ్యే నీవు నందగోపుడి కుమారుడివి, నాయకత్వం వహించేవాడివి అని ఎంత క్లియర్గా అర్థమవుతుందండి. నువ్వు ఆలయాన్ని కాపాడేవాడివి, గొడిగొడ్డలతో అలంకరించబడిన ప్రవేశ ద్వారాన్ని కాపాడేవాడివి, మణివీధుల వలె ప్రకాశించే తలుపులను తెరువు అంటూ, అమ్మా మేము ముందుగా అన్నట్లే ఇప్పుడు మాట తప్పము, నీవు మమ్మల్ని అంగీకరించు, దయచేసి తలుపులు తెరువు అంటూ సాగుతుందండి ఈ పాసురం. భావార్థం ఎలా ఉంటుందంటే, ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని నివాస ద్వారం వద్ద వచ్చి ఆయనను మేల్కొల్పేందుకు ప్రార్థిస్తూ తమ నమ్మకాన్ని పవిత్రతను తెలియజేస్తారు. ద్వార రక్షకుడిని సన్నివేశంగా ఉద్దేశించి తలుపులు తెరవమని ప్రాధేయపడతారు. ఇది భక్తి, వినయం, అలాగే పరమాత్మని చేరాలనే ఆతృతను చక్కగా తెలియజేసే పాసురం అండి. ఈ సందర్భంలో అన్నమాచార్య వెంకటేశ్వర స్వామిని మేలుకొలుపుతూ పాడే ఒక పల్లవి చూద్దామా? అలర చెంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఎంత గొప్పగా ఉంటుందో అండి ఇలాంటి కీర్తనలు పాడుకుంటుంటే. చంటి పిల్లల్ని పడుకోబెట్టడానికి, బుజ్జగించడానికి చాలా పాటలు పాడుతుంటాం. అలాంటిది ఆ దైవాన్నే, ఆ పరమాత్మనే పడుకోబెట్టడానికి పాడుతుంటే ఇంకెంత ఆనందమో కదా. హరే కృష్ణ.